సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. త్యాగరాజు గురించి ఇన్ని సంగతులు తెలుసుకోవడానికి ఓ కారణం ఉంది. మా పక్కింట్లో 2 నెలల క్రితం మీనాక్షి మామి గారు అద్దెకి దిగారు. ఆమె సంగీతం పాఠాలు చెప్తారు. పక్కిల్లే కాబట్టి సరదాగా నేను చేరిపోయాను. త్యాగరాజు గురించి ఆమె ఎంతో భక్తి పారవస్యాలతో మాట్లాడుతూ, నాకన్నా మీ త్యాగరాజు గురించి మీకే ఎక్కువ తెలుసుంటుంది అన్నారు. నేను తెల్లముఖం వేశానండి. త్యాగరాజు తెలుగువాడన్న విషయం కూడా నాకు తెలియనందుకు చాలా సిగ్గనిపించింది. నిజానికి తమిళులే త్యాగయ్యను బాగా గుర్తుపెట్టుకొని ఆయన అందించిన సంగీత నిధిని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు అనిపించింది. త్యాగరాజు గురించి వివరాలను తెలుసుకోవడం తెలుగు వాళ్ళందరి కనీస ధర్మం అనిపించింది నాకు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సఖులు ఏ చీరకైనా ఇట్టే మ్యాచ్ అయిపోయే అందమైన డిజైనర్ బ్లౌజెస్ ని ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. దానికోసం మనం వచ్చేసాం సైనిక్ పురిలో ఉన్న గాయత్రి సారీ హౌస్ కి. అవన్నీ చూపించడానికి మనతో పాటు ఉన్నారు గాయత్రి రెడ్డి గారు. మరి ఆలస్యం చేయకుండా అవేంటో చూసేద్దాం. నమస్కారం గాయత్రి గారు. మరి వాళ్ళ ఫస్ట్ బ్లౌజ్ ఏది చూపిస్తున్నారు? వెల్వెట్ బ్లౌజ్ చూపిస్తున్నారు. ఓకే. వెల్వెట్ అనేసరికి చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అవును. దీని మీద పర్ల్ వర్క్ చేయించాము. వావ్, స్మూత్ గా హెవీగా కనిపిస్తుంది. ఇది ఇలా వస్తుంది. మొత్తం రౌండ్ నెక్ పెట్టించి దీనికి మొత్తం పర్ల్ వర్క్ అండ్ మొత్తం కడ్దానా జర్దోసి హెవీ లోడింగ్. ఓ, మరి దీనికి స్లీవ్స్ ఎలా ఇచ్చారు? స్లీవ్స్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ మాది. ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ వర్క్ వస్తుంది. ఓకే. ఇవి ఫ్రంట్ పీసెస్. ఇవి ఓకే. సో ఫ్రంట్ పీస్ వచ్చేసి టోటల్ గా మనకి ఎక్కడ స్పేస్ లేకుండా మొత్తం ఫిల్ అయిపోతుంది. ఇది 2-in-1 అండి. ఇప్పుడు నెక్ డీప్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది బ్యాక్ పోర్షన్ పెట్టి బ్యాక్ ఓపెన్ పెట్టించుకోవచ్చు. ఓకే. బ్యాక్ ఓపెన్ పెట్టించి ఇది ఫ్రంట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. లేదు అంటే నెక్ చిన్నదైనా పర్లేదంటే ఇది బ్యాక్ ఇచ్చి ఇది ఫ్రంట్ ఇవ్వచ్చు. ఓకే, ఆప్షన్స్ రెండు ఉన్నాయన్నమాట. కావాలంటే వెనక్కి లేదంటే ముందుకి. డీప్ నెక్ కావాలన్న వాళ్ళు బ్యాక్ ఓపెన్ పెట్టించుకోవాలి. ఇది బ్యాక్ పోర్షన్ పెట్టింది. అప్పుడు చాలా బాగుంది. అండ్ స్లీవ్స్ కూడా మనకి స్మాల్ మెగా స్లీవ్స్ కాబట్టి ఓకే మీకు ఇట్లా మెగా స్లీవ్స్ కి ఇలా ఇచ్చాము. అంటే దీనికి మెగా స్లీవ్స్ బాగుంటుంది అంటారా? లాంగ్ స్లీవ్స్ బాగుంటుంది. ఓకే. లేదు అంటే నెట్ హ్యాండ్స్ పెట్టుకొని కింద బార్డర్ లాగా ఈ వర్క్ వేసుకున్నా బాగుంటుంది. ఓకే. ఎటు తిరిగి మనకు టోటల్ గా ఆల్ ఓవర్ గా బ్లౌజ్ అంతా డిజైన్ తో ఫిల్ అయిపోయి ఉండాలంటారు. మరి దీనికి ఎలాంటి సారీస్ బాగుంటాయి అంటారు? ఇది హెవీ వెయిట్ ఉంది కాబట్టి లైట్ వెయిట్ లో శారీ తీసుకోవచ్చు మధు. ఓకే. ఇలా జస్ట్ ఇది చూసారంటే ఇది కోటా శారీ, టిష్యూ కోటా. ఓకే. ఈ శారీకి ఇలాంటి పర్ల్ వర్క్ బ్లౌజ్ వేసుకోవచ్చు, మ్యాచింగ్ అవుతుంది. అందుకని ఆల్రెడీ దీంట్లో శారీలో ఒక బ్లౌజ్ ఉంటుంది. ఓకే. ఒకవేళ ఇంట్లో మా బేటీ ఉన్నారనుకోండి, వాళ్ళ మదర్ ఇది ఇంట్లో బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, అమ్మాయి ఇది తీసుకోవచ్చు. ఓకే. అంటే ఇద్దరికి వచ్చేలాగా కూడా వస్తాయి. చాలా బాగుంది. అంటే దీనికి ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అంటారా? సూట్ అవుతుంది. దట్స్ వెరీ నైస్. దీని రేంజ్ ఎంత ఉంటుంది అంటారు? ఇది ఓన్లీ 4000. ఓకే. ఎంత నుంచి స్టార్ట్? ఇది సేమ్ డిజైన్ 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. లైట్ గోల్డ్ కలర్ రా సిల్క్ మధు. ఇది ఓకే. ఫుల్ కట్ వర్క్ చేసాం దీనికి. ఓకే. కట్ వర్క్ లోకి వచ్చేసరికి మీరు ఇది ఫ్యాబ్రిక్ కట్ చేసింది కాదు. ఇది చాలా వరకు నార్మల్గా ఏంటంటే ఫ్యాబ్రిక్ మీద ఇలా రౌండ్స్ చేసి హోల్ చేస్తారు. ఇది అలా కాదు, డైరెక్ట్ వీవింగ్ అనమాట. ఫ్యాబ్రిక్ లేకుండా జస్ట్ థ్రెడ్స్ తో వీవింగ్ చేశారు. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ మీద మొత్తం పీటా వర్క్. ఓకే. చూసారంటే లీఫ్లు మొత్తం అవుట్లైన్ ఖాళీ మీకు గ్రీన్ ఇచ్చి లోపలంతా గోల్డ్, యాంటిక్ గోల్డ్ తో లీఫ్ పీటా వర్క్ చేసాము. మొత్తం జర్దోసి ఇచ్చాము. ఇక్కడ ఈ ఫ్లోరల్ వచ్చేసరికి చూసారంటే నాట్ వర్క్, రోజ్ నాట్స్, కొంచెం కాంట్రాస్ట్ గా జర్కాన్స్. దాని పక్క నుంచి రోజ్ నాట్స్ తోనే మీరు చూసారంటే గ్లాస్ చమ్కీ ఇచ్చాము. ఇది లైఫ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. తర్వాత ఇదంతా లోడింగ్ తీసుకున్నాం అవుటింగ్. మళ్ళీ మొత్తం ఇలాగే గ్లాస్ చమ్కీతోనే తీసుకున్నాం రోజ్ వర్క్. మళ్ళీ జస్ట్ అవుటింగ్ కంటిన్యూస్ గా అదే ఫ్లవర్ అండ్ లీవ్స్ లాగా ఫుల్ ఫిల్లింగ్ మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది క్రీపర్. సో దీనికి మనం ఎలాంటి కలర్ శారీ వేసుకున్నా కూడా వెనకాల ఆ కలర్ ఇచ్చేస్తే, కలర్ లైనింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. మనకి వెనకాల కావాల్సిన కలర్ ఇచ్చేసి ఆ శారీ కలర్ ఇచ్చేసి తర్వాత 1 స్టెప్ వేసినా 2 స్టెప్ వేసినా కూడా బ్లౌజ్ చాలా బాగా హైలైట్ అవుతుంది. చాలా బాగుంది. ఇది రా సిల్క్ మెరూన్ కలర్ మధు. ఓకే.
బ్లాక్ అండ్ మిక్సింగ్ అన్నమాట, బ్లాక్ అండ్ మెరూన్ మిక్సింగ్ ఫ్యాబ్రిక్ ఇది. క్లాత్ లోనే మంచి షైన్ ఉంది. దాంతో పాటు మీరు కరెక్ట్ గా కలర్ కాంబినేట్ అయ్యేలాగా ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. ఈ వర్క్ గురించి చెప్తారా? ఇది జర్దోసి వర్క్ ఇది. ఓకే, మొత్తం వన్ సైడ్ మొత్తం బుట్టి ఇచ్చాము. ఓకే, ఇక్కడ ఈ సైడ్ చూసారంటే మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ పళ్ళు సైడ్ ఇది. ఈ పళ్ళు సైడ్ లైట్ గా తీసుకున్నాం. ఓకే, నెక్ రౌండ్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి మీరు నెక్ లో చూడండి మొత్తం అవుట్ లైన్స్ చేసాము. ఇదంతా ఆరి వర్క్ వచ్చింది. ఓకే, అటు ఇటు చైన్ లైన్ కొంచెం గ్లిట్టర్ గా ఉండడానికి చైన్ లైన్ యూజ్ చేసాము. ఇక్కడ మొత్తం అంకట్స్ పెట్టి జర్దోసితో ఇలా చేశారన్నమాట. ఓకే, ఇది మొత్తం పీటా వర్క్. ఓకే, రౌండ్ ఇవన్నీ కూడా అవుట్ లైన్ ఇలా రెడ్ కలర్ అవుట్ లైన్ చేసేసి పీటా వర్క్ చేస్తారు. ఓకే, ఇది కూడా మొత్తం ఇవన్నీ అలాగే వస్తాయి. ఇక్కడ నుంచి క్రీపర్ స్టార్ట్ అవుతుంది. ఆరి వర్క్ తోనే క్రీపర్ స్టార్ట్ అయింది. ఓకే, 2 షేడ్స్ యూజ్ చేస్తాం గోల్డ్ లో. ఓకే, ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది బుట్టీలోది. ఇక్కడికి వచ్చేసరికి పెద్ద బుట్టీ వస్తుంది. హెవీ